ఓం శ్రీ గురుభ్యో నమః. హరే కృష్ణ అండి. స్వాధ్యాయ సేవా మిషన్‌కి స్వాగతం, సుస్వాగతం. అధ్యయనం అంటే తమను తాము అధ్యయనం చేయడం అని. అలానే మన ఆరోగ్యం పట్ల కూడా అధ్యయనం చేయాలని చెప్పినటువంటి మహాగురువు మాస్టర్ ఈకే గారు. మాస్టర్ ఈకే గారి హోమియో జ్ఞానాన్ని భావితరాలకు అందించాలనే సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశామండి. హోమియో అనేది ఒక ఉత్తమమైన ఔషధము. ఈ హోమియో జ్ఞానాన్ని మనందరితో పంచుకోవడానికి మాస్టర్ కొండారెడ్డి గారు వచ్చి ఉన్నారండి. వీరు మాస్టర్ ఈకే గారి దగ్గర హోమియో విద్యను అభ్యసించినారు. కొండారెడ్డి గారు, వెల్కమ్ సార్. ఓవర్ టు యూ సార్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ. ఒకసారి నక్స్వామిక చెప్పుకుంటూ ఉన్నాము. నక్స్వామికలో కంపారిటివ్ స్టడీ అన్నమాట. ఒక్కొక్క పిల్లవాడు బడికి వెళ్ళడు. వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు హాజరు ఉండదు. స్కూల్ కనుక మనం వెళ్ళి చెక్ చేస్తే స్కూల్ టీచర్ చెప్తారు, మీ అబ్బాయి 10 రోజులు అయింది, 15 రోజులు అయింది స్కూల్కి వచ్చేసి అని చెప్తాడు. సమయానికి మాత్రం ఇంట్లో తిని పుస్తకాలు తీసుకొని బుద్ధిమంతుడిలాగా స్కూల్కి వెళ్తూ ఉంటాడు. మరలా ఇంటికి వస్తుంటాడు. పాపం తెలియక తల్లిదండ్రులు అతనిని కొట్టేదరు. అంటే ఆ స్కూల్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని వీడు స్కూల్కి వెళ్ళలేదని కన్ఫర్మ్ చేసుకొని కొడుతుంటారు. అది ఏంటంటే వాడి తల్లిదండ్రులే కదా, ఆ తల్లిదండ్రుల నుంచి పుట్టిన బిడ్డే కదా. అందుకని జబ్బు ఎక్కడుంది? తల్లిదండ్రుల దగ్గర ఉంది, వీడి దగ్గర కాదు. అది హోమియో మనకి అర్థం చేసుకునేటట్టు చేసేటువంటి విషయం అది. కనుక అది మనం తెలుసుకోవాలి. వీళ్ళు పశుత్వం గలవారు కనుక గొడ్డు కొమ్ము విసురుచున్నట్లుగా, గాడిద ఎడమకాలు విసురుచున్నట్లుగా పిల్లల్ని కొట్టుచుందరు. అంటే గాడితన్నుల్ని అంటుంటారు పిల్లల్ని. అది రోజు కొడుకు వీపు సాపు చేయుచుందరు. అంటే చాకిరేవు పిల్లవాడు వీపు మీద పెడుతుంటారు అన్నమాట. ఆ విధముగా పిల్లల్ని కొట్టుట్లో తల్లిదండ్రుల పశుత్వం బయటపడునే కానీ పిల్లలు బాగుపడరు. పిల్లలు బాగుపడటం అనేటువంటి ప్రశ్నే లేదు. సరికాదు. కొట్టి శిక్షించటాన్ని ప్రక్రియ ద్వారా పిల్లలు తల్లిదండ్రుల చేత బాగుపడరు. ఏం చేసినా బాగుపడరు. భౌతికంగా తన్ని కొట్టి లాభం లేదు. లేదా ఇంకొక పద్ధతి ఉన్నది. అమెరికా తరహాలో పిల్లవాడిని విడచుట. అంటే అమెరికాలో ఏంటంటే పిల్లల్ని వదిలిపెట్టేస్తారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతుంటారు. అది కనుక చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళవలెను. అది లాభం లేదు. పిల్లవాడిని సమాన హోదాలో ఆదరించుట చేత కావలెను. ఈక్వల్. పిల్లవాడిని కూడా మనం, అంటే అసలు విషయం ఏంటంటే ఇట్లాంటి పిల్లల్ని ఈక్వల్, అంటే మనకు పిల్లవాడిని మనతోటి సమానంగా చూడాలన్నమాట. ఆ ఈక్వల్ టెంపర్మెంట్ అనేటువంటిది పిల్లవాడిని చూడాలి. ఉదాహరణకి మనకి ఉపనిషత్తుల్లో చెప్తారు, తల్లిదండ్రులు మొట్టమొదట భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు అవుతారు. అంటే ప్రాసెస్ అన్నమాట. ఈ తల్లిదండ్రులు అయిన తర్వాత ఈ పిల్లలు పుట్టిన తర్వాత మనకి భార్య ఏమవుతుంది? భార్య కూడా తల్లి అవుతుంది. ఎందుకంటే మనం పిల్లవాడిని ఏం చేస్తాము? పిల్లల తల్లిని ఏమంటారు? వాళ్ళ అమ్మ అంటారు. మనకు కూడా అమ్మే. ఎందుకంటే ఆత్మ వై పుత్రనామాసి అన్నారు. మన యొక్క ఆత్మే పిల్లవాడిగా రూపు కట్టుకుంటుంది. కనుక ఆత్మావై పుత్రనామాసి అన్నట్టుగా మన పిల్లవాడికి తల్లి ఎలా అయితే తల్లో మనకు కూడా అలాగే తల్లి. అంటే పిల్లలు పుట్టిన తర్వాత మనం తల్లిదండ్రులుగా ఉండటం మానేసి మనకు కూడా తల్లి అవుతుంది తల్లి. అది ఉపనిషత్తుల్లో చెప్పినటువంటిది అది. కనుక ఇది మనకి
శాస్త్రము, సాంప్రదాయం. కనుక పిల్లవాడిని కొట్టి తిట్టి లాభం లేదు. ఏం చేసినా లాభం లేదు. అది. కనుక ఇంటిలో పిల్లవాడు మనతో పాటు ఏమన్నా పనులు చేయుచుండగా అతన్ని చేయనివ్వాలెను. అంటే మనం ఏదన్నా పని చేస్తూ ఉంటే పిల్లవాడు ఇంట్రెస్ట్ కలిగి నేను కూడా చేస్తాను అంటాడు. అప్పుడు చేయనివ్వాలి. ఛా! వెధవా! నీకు ఈ పని చేయటం చేత కాదు అనకూడదు. అది. కనుక మనతో పాటు ఏమన్నా పనులు చేయుచుండగా అతన్ని చెయ్యనివ్వాలెను. దాంతో సగం పరిశుద్ధుడగును. అంటే ప్రాసెస్ అన్నమాట ఇది. ఇంకా పిల్లవాడు పరిశుద్ధుడవటానికి ఏందంటే, మనం చేసేటువంటి పనుల్లో వాడికి ఏ పనైతే ఉత్సాహంగా ఉంటుందో ఆ పని చేయనివ్వాలి. ఆ పని చేయనిస్తే పిల్లవాడు హ్యాపీగా మనతో పాటు పని చేస్తాడు. ఎందుకంటే తనను సమానుడుగా చూచుచున్నారు అన్న విశ్వాసం పిల్లవాడిని మంచి పౌరుడుగా తయారు చేయనట్లుగా ఇక ఏ సంస్థ తయారు చేయలేదు. కనుక పిల్లవాడు ఏం చేస్తాడు? మనల్ని సమానంగా చూస్తున్నారు అనేటువంటి భావన పిల్లవాడిలో కలగాల. అంటే నేను పేరెంట్‌ననుకోండి. నా పిల్లవాడు నా యొక్క సన్నిధిలో పిల్లవాడు ఆట ఆడుకోవాలి. గేమ్ అండ్ ప్లే. పేరెంట్స్‌కి, పిల్లలకి ఎలా ఉండాలంటే ఒక గేమ్ అండ్ ప్లే. చక్కగా ఆడుకునేటువంటి విధానంలో ఉండాలి. కృష్ణుడు కూడా అదే చేసింది. గేమ్ అండ్ ప్లే. గోపికలతోటి చక్కగా ఆడుకున్నాడు. కనుక కృష్ణుడు చేసినట్టు మనం కూడా పిల్లవాడిని హ్యాపీగా, ఆనందంగా ఉంచాలి. ఆనందంగా ఉంచాలంటే ముందల మనం ఆనందంగా ఉండాలి. మనం ఆనందంగా ఉంటే పిల్లవాడు కూడా ఆనందంగా ఉంటాడు అది. కనుక దయచేసి అనుభవములో గ్రహించవచ్చును. మనలను పిల్లవాని క్రింద చూచుచున్నారు అనే భావన వాడికి రాకూడదు. ఎప్పుడు కూడా నన్ను పిల్లవాడిగా చూస్తున్నారు అనేటువంటి భావన వాడికి రాకూడదు. కనుక మనము చిన్నవాళ్ళము కదా! వాళ్ళు పెద్దవాళ్ళు కదా! వాళ్ళ కోపం వచ్చినచో మనల్ని తన్నవలను అనేటువంటి భావన రాకూడదు వాళ్ళకి. అది. కనుక ఇటువంటి అభిప్రాయములు కొందరు పిల్లల్లో కలుగుచుండును. ఇట్టి పిల్లలు పెద్దవాళ్ళైన తరువాత నేరగాండ్రుగా తయారైనంతగా ఎవరూ తయారవ్వరు. అంటే ఇట్లాంటి పిల్లలు నేరగాండ్లుగా తయారవుతారు. అంటే క్రిమినల్స్‌గా తయారవుతారు. కనుక మనం క్రిమినల్స్‌గా మనం పిల్లల్ని తయారు చేస్తున్నామా? లేదా మంచి పౌరుడుగా తయారు చేస్తున్నామా అనేటువంటిది మన చేతిలోనే ఉంది అది. కనుక తండ్రి, తల్లి కొట్టుచుందురు. ఇతరులుండగానే బడికి వెళ్ళవురా అని అడుగుచుండును. వెళ్ళను అంటాడు అతడు. పిల్లవాడు ఏమంటాడు? వాడు వీళ్ళకంటే ఎక్కువైనోడనమాట. నేను వెళ్ళను అంటాడు. వారం రోజులు బడిలో హాజరు పట్టి చూసి వెళ్ళావురా అంటారు. వెళ్ళను అన్న పిల్లవాడిని ఫట్మని కొడతాడు. మనకు చేతనైన విధానం అదే. పిల్లల్ని కొట్టడమే. ఇట్టి దెబ్బలన్నీయు పిల్లవాడు తింటాడు. అంటే ఇందులో ఒక గమ్మత్తుందండి. ఎనకార్డియం అనేటువంటి మందు ఒకటుంటుంది. అంటే కంపారిటివ్ స్టడీ చెప్తున్నాను. ఎనకార్డియం అనేటువంటి పిల్లవాడిని గనక మనం చిన్న పిల్లప్పుడు కొడితే, వాడు అది గుర్తుపెట్టుకొని పెద్దయినప్పుడు మనల్ని కొడతాడు. కనుక వైస్ వర్సా అనమాట. మనం ఏదైతే పిల్లవాడికి ఇచ్చామో, పిల్లవాడు కూడా మనకు అదే ఇస్తాడు. అంటే మనం పిల్లవాడికి తన్నులిచ్చాము. పెద్దవాడైన తర్వాత వాడు కూడా మనకి తన్నులనే ఇస్తాడు. ఇంకొకటి ఇవ్వడు. అంటే ఏది ఇస్తామో అదే ఇస్తాడు. అది. కనుక ఇటు దెబ్బలన్నీయు పిల్లవాడు తింటాడు. మరలా మరునాడు వెళ్ళానని చెప్పి దెబ్బలు తిన్నాం. మళ్ళా స్కూల్‌కెళ్తాం. అక్కడికి పోతే అటెండెన్స్‌లో ఏముండదు. అందుకని మళ్ళా తన్నులు తింటాడు. అంటే వీడికి నిత్యకృత్యం అయిపోతుందన్నమాట తన్నులు తినటం. ఇతనికి ఓపియం 50 ఇట్లాంటి పిల్లలకి ఏం మందేయాలంటే అంటే నక్స్వామికాలే కంపారిటివ్ స్టడీ అన్నమాట. రోజు తన్నులు తింటాడు. అయినా పిల్లలు స్కూల్‌కెళ్లరు. స్కూల్‌లో మటుకి పుస్తకాలుంటాయి. ఒక్కొక్కసారి స్కూల్‌లో పుస్తకాలుంటాయి. వాడు ఇంకో ఊరు వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి ఢిల్లీ ఎళ్తాడు. దానికేముంది ఢిల్లీ పెద్ద విశేషమేం కాదు. ఢిల్లీ వెళ్లి ట్రైన్ ఎక్కితే ఢిల్లీ వెళ్ళిపోతాడు. అది పెద్ద విషయం కాదు. నాకు ఒకసారి ఒక పిల్లవాడొచ్చాడు. ఆ పిల్లవాడికి ఒక్క పులిపిరికాయ ఉంది మొఖాన. ఇంత పులిపిరికాయ ఉంది. వాళ్ళన్నారు పేరెంట్సు
ఈ పిల్లవాడికి పులిపిరికాయ ఉందండి, మొఖాన బాగలేదు. దానికేమన్నా మందుందా అని తీసుకొచ్చారు. సరే ఉంది అని మందు ఇవ్వటానికి ఉద్యుక్తులమయ్యాము. అప్పుడు ఏమన్నానంటే నేను, "ఈ పిల్లవాడు ఇంకా ఏం చేస్తాడన్నారు." "ఏమి లేదండి, స్కూల్లో మటుకు సంచి, పలకం అన్నీ ఇక్కడే ఉంటాయి. వాడు మటుకు ఏ ఊరు పోతాడో తెలీదు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత వాళ్ళు ఫోను చేస్తారు. మీ పిల్లవాడు ఇక్కడికొచ్చాడని. వాళ్ళ బాబాయో, వాళ్ళ తాతో ఇంకెక్కడో దూరపు చుట్టాలుంటారు. ఒక్కొక్కసారి వాడికి ఏమి లేదు. ఇంకొకసారి కొంతమంది ఏ హోటల్‌కో వెళ్లి కప్పులు కడుక్కొని బతుకుతారు. అది గూడా ఉంటది వీళ్ళకి. అప్పుడు వాళ్ళకి నేను ఓపీఎం 1 ఒక డోస్ ఇచ్చాను. ఓపీఎం అంటే ఇక్కడ మాస్టర్ చెప్పిన మందే అది 50 ఇది 1 ఒక డోస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రతి నెలా రావటం, మా ఎట్లా ఉన్నాడు అంటే చెప్తున్నారు. అబ్బాయి ఎక్కడికి వెళ్ళడం లేదండి. స్కూల్ నుంచి ఇంటికొస్తున్నాడు, స్కూల్‌కెళ్తున్నాడు, ఇంటికొస్తున్నాడు. మీకు కావాల్సింది అదేగా అన్నా. అవును, కావాల్సింది అదేనన్నారు. ఆ పులిపిరికాయ గూడా సంవత్సరంన్నర మందులు తిన్న తర్వాత రాలిపోయింది. అంటే వాళ్ళు ఎందుకొచ్చారో ఆ పని గూడా నెరవేరింది. ఆ తర్వాత పిల్లవాడు కడిగిన ముత్యంలాగా ప్రతిరోజు స్కూలుకి వెళ్ళటం, ఇంటికి రావటం. స్కూలుకి అంటే బుద్ధిమంతుడిలాగా, రాముడు మంచి బాలుడిలాగా స్కూలుకెళ్ళటం, ఇంటికి రావటం. కనుక ఈ కేసులో మనకి మాస్టర్ గారు ఓపీఎం 50 అంటే కొంచెం లెవెల్ ఎక్కువన్నమాట అది. అది. కనుక ఒక సంవత్సరం పాటు మరలా మందు వేయరాదు. ఒకసారి ఓపీఎం 50 వేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు మరలా మందు వేయకూడదు. మరి మందేయకుండా ఎట్లా అండి? వాళ్ళు మందు అడుగుతుంటారు గదా! అంటే మందులు గాని మందులుంటాయి. అట్లాంటి మందులే ఉంటాయి. కానీ మందు ఉండదు అందులో. అట్లాంటి మందులు వేస్తే వాళ్ళకి సంతృప్తికరంగా ఉంటది. మనం మందిచ్చామన్న సంతృప్తి ఉంటుంది. మనకు కూడా మందు చెడిపోదు. అంటే ఒక మందు గనక పనిచేస్తూ ఉంటే హోమియోపతిలో ఇంకొక మందు వేయరాదు. వేస్తే ఆ మందుని చెడగొడుతుందనమాట. అది పని చేయదు, ఇది పని చేయదు. అందుకోసం మందులనేటువంటివి మన ఇష్టం వచ్చినట్టు వేయకూడదు. ఒక సంవత్సరం, సంవత్సరంన్నర తర్వాత వీడికి కావాల్సినటువంటి మార్పులన్నీ వస్తాయి. అది. ఒక సంవత్సరం పాటు మరలా మందు వేయరాదు. అతనిని జాగ్రత్తగా గమనించుచుండవలెను. ఓపియం 30, 200 ఇట్లాంటివి అతనికి వాసన చూపించనిచో ఏమీ లాభం లేదు. అంటే 30, 200 ఏస్తే ఉపయోగం లేదు. 50 ఆ రేంజ్‌లో వేస్తే గాని వాడికి ఈ స్కూలుకి జాగ్రత్తగా వెళ్ళటం, మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి రావటం, ఆ స్కూల్లో మాస్టర్ గారు చెప్పేటువంటిది వినటం, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. లేకపోతే రావు. అది. ఎట్టి వైద్యం కావాలేనో దాన్ని బట్టి మనం పొటెన్సీ వాడవలెను. అంటే మానసికమైనటువంటి కక్షలో మనం ట్రీట్మెంట్ ఇవ్వదలుచుకున్నప్పుడు 10 50 ఆ రేంజ్‌లో మందు వేయాలి. అంతకన్నా తక్కువ మందు వేస్తే ఉపయోగం లేదు. అది. క్లెప్టోమానియా అంటారు. ఇంగ్లీష్‌లో మనకు ఒక పదం ఉన్నది. క్లెప్టోమానియా. ఆ క్లెప్టోమానియా అనేటువంటి పదంతో పిలుస్తారు. ఇంక పిల్లవాడు ఒక్కసారి హఠాత్తుగా ఇంటిలో అదృశ్యమైపోవును. దీంట్లో లక్షణం ఏంటంటే పిల్లవాడు ఒక్కొక్కసారి అదృశ్యమై కనపడకుండా పోతాడు. ఎక్కడికి పోయాడో తెలీదు. ఏ ఊరు పోయాడో తెలీదు. మనం బావులు, చెరువులన్నీ ఎతుక్కుంటాం. వాడు సేఫ్‌గా ఎక్కడో హోటల్‌లో కాఫీ కప్పులు కడుక్కుంటూ ఉంటాడు. లేకపోతే ఇంకో చుట్టాల ఇళ్ళకెళ్తాడు. బంధువుల ఇళ్ళకెళ్తాడు. అది. కనుక సముద్రం ఒడ్డున వెతికించి, ఈత కొలనులు వెతికించి, ఊరంతయు వెతికించి, పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టి, దండోరాలతో సహా వేస్తుంటారు. పలానా పిల్లవాడు ఆ ఫోటో తీసుకొని ఇలా ఉంటాడు. వాడు ఈ డ్రెస్ వేసుకొనుండాడు. ఇవన్నీ గూడా చెప్తుంటారు. కనుక ఇంతలో మద్రాసు నుండి ఉత్తరం వచ్చును. టెలిఫోన్ వచ్చును. వీళ్ళ బంధువు కూడా అక్కడ ఉంటాడు. ఒరేయ్! నీ కొడుకు ఇక్కడికి వచ్చాడని చెబుతాడు వాడు. అంటే వాడు మద్రాసు పోవడం వాడికి చాలా తేలికనమాట అది. అప్పుడు చెప్తాడు, 2 రోజులయింది నీ కొడుకు ఇక్కడికొచ్చి, దయచేసి వాడిని తీసుకెళ్ళమని. అది. ఈ పిల్లవాడు బంధువుకి ఏమని చెప్పును? ఆటల పోటీలకు వచ్చామని చెబుతాడు. వాళ్ళ చుట్టాలకి ఏం చెప్తాడు? ఆటల పోటీలున్నాయి, కాంపిటీషన్స్ ఉన్నాయి. అందుకోసం వచ్చానని చెప్తాడు. కనుక మమ్మల్ని ఈ
కాంపిటీషన్స్‌లో పాల్గొనమని పంపించాడు. కబడ్డీ పోటీలున్నాయి. ఏవో చెప్తాడది. కనుక తల్లిదండ్రులు ఇక్కడ ఇంటి వద్ద లబో దిబో అని గొడవ పెట్టుకుందరు. నూతిలో పడ్డాడా? గోతిలో పడ్డాడా? రైలు కింద పడ్డాడా? చనిపోయాడో లేదో తెలియదు. కనుక ఇలాగా వెతుకుతూ ఉంటే మూడో రోజు ఉత్తరం వస్తుందన్నమాట వాళ్ళ పేరెంట్స్‌కి. హమ్మయ్య! అనుకుందురు. ప్రశ్నలు ఇవన్నీ వేసి గందరగోళం చేస్తారు పిల్లవాడిని. ఎలా పోయావు? ఎట్లా? ఏం ఉపయోగం ఏం లేదు. వాడికి తెలివితేటలు అట్లా ఉంటాయన్నమాట. అతడు వచ్చిన తర్వాత ఏరా ఎందుకెళ్ళావని అడిగేదడు. అతని వద్ద చెప్పుటకు సమాధానం ఉండదు. ఏముండదు. వాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు వాడు. అది. ఊరక చూస్తూ ఉంటాడు. ఎడాపెడా వాయిస్తారు తల్లిదండ్రులు. టపటప అని వెళ్తావా? 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 చావు. ఇంట్లో ఇంట్లోకి రాకు అని అంటారు. పిల్లవాడు అలా నిల్చుండను. 2, 3 నెలల తర్వాత మరలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవను. అంటే ఎందుకు వెళ్ళిపోతాడు మరలా? అంటే వాడి రోగానికి మందేయలేదు కాబట్టి అదే ఆన్సరు. మనం వాడి రోగానికి మందేయలేదు కాబట్టి మరలా వెళ్తాడు. ఎన్ని సార్లైనా వెళ్తాడు. అది. 2, 3 నెలల తర్వాత మరలా ఇంట్లో నుండి వెళ్ళిపోను. మందు వాడినచో తగ్గేది వ్యాధి. కనుక ఇట్టి పిల్లవానిని దొంగ అంటామా? లేదా మందు వేయుటకు ముందు అట్లు నటించాడు అనుటకు వీల్లేదు కదా! నటించటం అనేటువంటిది కుదరదు. అది వాడి జబ్బు. మనకి తలనొప్పి, జలుబు, కడుపులో నొప్పి ఎలా అయితే జబ్బులో ఇది కూడా అలాంటి జబ్బే. అంటే జబ్బు అనగా తగ్గునది అని అర్థం. అంటే ఇది కూడా తగ్గుతుంది. అది. ఇంకా మందు వేశాక నటించుదామని ఎందుకు అనిపించదు? ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా! ఓపియం, వర్ణం వేశాను శుభ్రంగా. వాడు ఎక్కడికి స్కూల్‌లో నుంచి వెళ్ళలేదు. నెక్స్ట్ మంత్ నుంచే వెళ్ళటం మానేశాడు. మరి అంతకుముందు నటించినట్టా? లేకపోతే ఎక్కడికి పోతాడో తెలీదు. ఓ వారం తర్వాత వస్తాడు. అప్పుడు స్కూల్ నుంచి ఇంటికొస్తాడు. మరి ఎక్కడ తిరిగావో తెలీదు. ఏం చేశావో తెలీదు. అది. మరి అప్పటిదాకా నటించాడా అంటే నటన లేదు, ఏమీ లేదు. వాడి స్వభావం అది. అయితే ఆ స్వభావాన్ని మార్చేటువంటి మందులు కూడా హోమియోపతిలో ఉన్నాయి. అది. ఇంకా అతనికి పిచ్చి గాని ఏమి లేదండి అన్నారు ఒకరు ఆ కేసు విషయంలో. అంటే ఇంకో కేసు గురించి చెబుతున్నారు మాస్టర్. మా గుంటూరులోనే ఒకాయన ఉండేవారు. శుభ్రముగా, దిట్టముగా ఉండేవాడు. మనిషి చాలా చక్కగా, హ్యాపీగా, ఆనందంగా ఉండేవాడు. మంచంలో కూర్చున్నాడు, లేవలేదు. అది. 6 నెలలయింది. జబ్బు ఏమీ లేదు. కూర్చుండగా మూత్రం వదిలేవాడు. అంటే ఒంటెలు పోసేవాడు. కూర్చుండగా మలం వదిలేసేవాడు. మంచంలో కూర్చొని మంచంలోనే విరోచనం వెళ్ళేవాడు. ఇంట్లో వాళ్ళంతా కడిగి మరలా కూర్చోబెట్టేవాడు. జబ్బేమీ లేదు. అతని బుర్రలో లేదు. మనిషిలో లేదు. ఎక్కడా లేదు. ఇదంతా కావాలని చేస్తున్నాడు. 2 తగిలిస్తే సరి అన్నారు కొంతమంది. అంటే తలా ఒక నిజమే కావాలని చేయుచున్నాడు. కా కానీ కావాలని మీరు నేనెందుకు చేయటం లేదు? మనం కూడా చేయొచ్చు కదా ఆ పని. కానీ మనం చేయటంలా. వాడొక్కడే చేస్తున్నాడు. అది వాడి రోగం. అది. కనుక మీరు నేను ఎందుకు చేయరు ఈ విధముగా? హోమియోపతి ప్రకారం అది వ్యాధి. దీన్నే వ్యాధి అంటారు హోమియోపతిలో. గుంటూరులో ఒక మంచి హోమియో డాక్టర్ ఉండేవారు. నేను హోమియోపతి కొత్తగా నేర్చుకున్న రోజులవి. ఉమాపతి మొదలయ్యారని హోమియోపతిలో ధన్వంతరి ఆయన. మంచి డాక్టర్ అన్నమాట. ఆయన ఈ వ్యాధిని నివారణ కావించెను. ఈ వ్యాధిగ్రస్తుడు అలాగే చూస్తూ ఉండేవాడు. ఏమి చేయవలెనో తెలియక ఆయుర్వేదము, అలోపతి వైద్యాలన్నీ చేశారు. ఏమీ ఉపయోగం లేదు. బుర్ర మీద నిమ్మకాయలు పెట్టి మర్దించారు. చెవులలో నూనెలు వేశారు. వాతలు పెట్టారు. ఎన్ని చేసినా ఆయన అంతే మారలేదు. ఎందుకంటే మారలేదంటే దానికి సరిపోయిన మందు పడలేదు. హోమియోపతి డాక్టర్ గారు ఒక మోతాదు ఎనకార్డియం సీఎం వేశాడు. సీఎం అంటే 1,00,000 పవర్ అన్నమాట. ఆ 1,00,000 పొటెన్సీలో వేశాడు. 3 నెలలు అయ్యేటప్పటికి ఆ రోగి లేచి తన స్నానము తాను చేసి, బట్టలు తాను కట్టుకొని, జపము, సంధ్య ఇవన్నీ కూడా మొదలుపెట్టాడు. అంటే కావలసినటువంటి మార్పులన్నీ వచ్చినాయి. మరి అప్పటిదాకా ఎందుకు
చెయ్యలేదు. ఇప్పుడెందుకు చేశాడు? శుభ్రంగా స్నానం చేశాడు. శుభ్రంగా బట్టలు మార్చుకునేవాడు. అంటే అంతకుముందు బట్టలు కూడా మార్చుకునేవాడు కాదు. స్నానం లేదు, సంధ్య లేదు, జపం లేదు, తపం లేదు, ఏమీ లేదు. అది. జబ్బులు ఇలాగా ఉంటాయి. అంటే మానసికమైనటువంటి కక్షలో జబ్బులు ఉంటే ఇలా ఉంటారనమాట. కనుక నక్స్వామిక తర్వాత నక్స్వామిక అన్నారు. నక్స్వామిక వాడు ఇతరులలో తప్పులు పట్టుచుండను. ఇతరులలో తప్పులు పడుతుంటాడు. ఇతడు ఈర్ష్య, అసూయలతో వర్తించుచుండను. ఈర్ష్య, అసూయ ఎక్కువగా ఉంటాయి. ఇతని భాష వేరుగా ఉండను. ఇతని భాష తీరు ఇట్లుండను. ఆఫీసులో నుండి లేపేస్తాను. మిగిలిన వాళ్ళని చెబుతాడు. నిన్ను అండమాన్ దీవుల్లోకి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఉద్యోగం నుండి తొలగిస్తాను. నా ఆఫీసులో ఇతడు ఉండకుండా చేస్తాను చూడండి అంటాడు పక్కన కొలీగ్స్ తోటి. ఇతనిని హతమారుస్తాను. అంటే వీడి భాష ఇట్లా ఉంటుందన్నమాట. ఇతనిని పుటం పెడతాను. ఇతనిని అంతు చూస్తాను. ఈ జిల్లా పొలిమేరల్లో లేకుండా చేస్తాను. ఇది వీడి యొక్క భాష. తర్వాత ఇతనికి దీర్ఘమైన పగ ఉండను. వీడి యొక్క పగ కూడా చాలా దీర్ఘంగా ఉంటుంది. వ్యాధి ముదిరిన కొలది ఇది ఏర్పడను. 12 సంవత్సరముల తర్వాత కూడా తనకు జరిగిన అపకారం విషయం ఇతను గుర్తుండను. ఏదన్నా ఎవరన్నా చిన్న అపకారం చేస్తే ఆ అపకారం చేసినటువంటి విషయం 12 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంటుంది. ఏదో పాము 4 ఏళ్లకు 5 ఏళ్లకు మర్చిపోద్ది అంటారు. వీడు మర్చిపోడు అని. తర్వాత నక్స్వామికి వానికి అనుమానములు. డాక్టర్కి కేసు అర్థమైందో లేదో అని అతడికి అనుమానం. అంటే ఒక డాక్టర్ గారి దగ్గర టెస్టులు అవన్నీ ఇస్తాడు. ఇది ఇచ్చి డాక్టర్ గారికి నా కేసు అర్థమైందో లేదోనని వాడికి అనుమానం. ఒక డాక్టర్ని అనుమానించును. అంటే అతడు డాక్టర్ని కూడా అనుమానిస్తాడు. ఉల్లిపాయలు తినవద్దని చెప్పినచో ఉడికినవి కూడా తినకూడదా అని అడుగును. అంటే ఉల్లిపాయలు తినొద్దంటే ఉడికినవి కూడా తినొచ్చా తినకూడదా అంటాడు. అది. తర్వాత ఇతని మనస్సు చంచల స్వభావం కలది. తనను గురించి హద్దు మీరిన శ్రద్ధ తీసుకున్నాం. తన గురించి హద్దు మీరినటువంటి శ్రద్ధ తీసుకుంటాడు. మందులు పెట్టి వెంట పెట్టుకున్నాం. ఎన్నో మందులను వాడుచుండను. వాడి దగ్గర ఒక కిట్ ఉంటాయి మందులు, రకరకాల మందులు ఉంటాయి. తర్వాత స్త్రీల విషయమున భౌతిక శరీరం ధాతువుల మీద వచ్చుచుట మార్పుల్లో రకరకముల బాధలు ఏర్పడను. బహిష్టు విధం రకరకాలుగా ఉండను. ముఖ్యమైన లక్షణము ఋతుస్రావము అపరిమితముగా అగుట. బహిష్టు స్రావము అతిగా స్రవించును. నక్స్వామిక స్త్రీ బాధపడుచుండను. అవ్వవలసిన దానికంటే ఎక్కువ రక్తస్రావము అగుచుండను. ఎక్కువ కాలము ఋతుస్రావము వర్తించును. మామూలుగా అయితే ఒక లేడీస్ లో 3 days లేకుంటే 4 days కి అయిపోతుంది నార్మల్ లేడీస్. కానీ వీళ్ళకి ఎక్కువ కాలం 4 రోజులు అవ్వాల్సింది 5 రోజులు, 6 రోజులు, మొదట్లో 5-6 రోజులు, తర్వాత 10 రోజులు, ఆ తర్వాత 12 రోజులు, ఆ తర్వాత నెల రోజులు. నెల రోజులు అయ్యేసరికి మళ్ళీ రెండో సైకిల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక వీళ్ళకి ఖాళీ ఉండదన్నమాట. ఇంకా 360 రోజులు మెన్సెస్ లోనే ఉంటారు. అది. ఎక్కువ కాలము ఋతుస్రావము వర్తించును. మామూలుగా 3-4 రోజులు ఋతుస్రావం అవ్వను. అలా కాకుండా నక్స్వామిక స్త్రీలు 6 రోజులు, 7 రోజులు ఇలాగా వచ్చే నెలది కూడా అవుతుంటుంది అన్నమాట. బహిష్టు అతి త్వరగా వచ్చుతుండను. మరలా కూడా అతి త్వరగా ఫాస్ట్ గా వస్తుంది. అంటే నెల రోజులు ఉండాల్సింది 20 రోజులకే వస్తుంది, 25 రోజులకే వస్తుంది. అట్లా ముందుకు జరుగుతుంది అన్నమాట. ఒక బహిష్టుకి ఇంకొక బహిష్టుకి నడుమ వ్యవధి తగ్గిపోవును. అంటే ఎక్కువ కాలం ఉండదన్నమాట. తక్కువ రోజుల్లోనే మరలా బహిష్టు వస్తుంది. అసలు మామూలుగా ఆరోగ్యవంతురాలైన స్త్రీకి సాధారణంగా ఋతుకాలం మరలా వచ్చినది 28 రోజులు. 28 రోజులకు రావాలి. అది కరెక్ట్. చాలా మంది తెలియక 30 రోజులు అంటారు. కాదు, 30 కాదు. కరెక్ట్ గా వచ్చేటువంటిది 28 రోజులు. 28 రోజులు ఎందుకంటే చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి ఉంటుందన్నమాట. అది కనుక జీవుల
పరిణామంలో చంద్రునకు పునరుత్పత్తికి సంబంధం ఉన్నది. అందుకని ఆడవాళ్ళకి 28 రోజులకి ఫిక్స్ చేశారన్నమాట భగవంతుడు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి వచ్చినట్లు కనపడుటకు 28 రోజులు పట్టును. చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి 28 రోజులు పడుతుంది. కనుక ఆ 28 రోజులే వీళ్ళకి ఋతుకాలం. కనుక అందువలన స్త్రీ ఋతుకాలం 28 రోజులకు ఒకసారి వర్తించుచుండును. అయితే ప్రతి అడ్డమైన డాక్టర్లు చెప్పిన మాట విని బహిష్టుని ఆలస్యం చేయుట కానీ, ముందు నాకు జరుపుట కానీ చేసినచో ఈ క్రమము పాడైపోవచ్చుండును. కనుక మాస్టర్ చెప్పారు, ఒక స్త్రీ యొక్క ఆరోగ్యం ఎంత సహజమో అంతే సహజంగా మనం మందులు గనక వాడినచో ఆరోగ్యం పాడవుతుంది. ముందు జరపటానికి కానీ, వెనక్కి జరపటానికి కానీ, ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ, లేదు తిరుపతి వెళ్ళి ఇప్పుడు ఈ మధ్య తిరుపతిలో ఈ స్లాట్ సిస్టమ్స్ వచ్చినాయి. 3 నెలలు 4 నెలలు ముందల బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత మరి 4 నెలలప్పుడు కరెక్ట్‌గా డేట్ టైం వచ్చిందనుకోండి, అప్పుడు టాబ్లెట్స్ వేసుకొని వెళ్తంట. ఈ టాబ్లెట్స్ వేసుకొని వెళ్ళటం అనేటువంటిది చాలా 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 దరిద్రం. ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి ఆరోగ్యం ఇక ఆ తర్వాత ఉండదు. ఆ స్త్రీకి ఆ ఆరోగ్యం ఆ జన్మకి ఉండదు ఇక. మాస్టర్ చెప్పినటువంటి చాలా గట్టిగా చెప్పారు. ఆ స్త్రీకి ఆ ఆరోగ్యం అనేటువంటిది అంతకు ముందు ఉన్నటువంటి ఆరోగ్యం ఇక మరలా ఉండదు. ఒక్కసారి టాబ్లెట్ వేసుకున్న తర్వాత. ఇవన్నీ కూడా హార్మోనల్ టాబ్లెట్స్ అవి. కనుక ఇలాంటి బాధలన్నీ కూడా ఉంటాయి ఆ స్త్రీలు. కనుక మళ్ళీ నేను మరలా ఒకసారి చెప్తున్నాను. ఏ స్త్రీ కూడా పొరపాటున కూడా ఈ మధ్య పెళ్లి కూతుర్లకు కూడా వేస్తున్నారు. కళ్యాణ మండపాలు బుక్ చేసుకుంటారు. అయి 3, 4 నెలల ముందు బుక్ చేసుకుంటే గాని కళ్యాణ మండపాలు దొరకవు. ఆ దొరకనప్పుడు ఏం చేస్తారు, మనం కళ్యాణ మండపాలు దొరకనప్పుడు 3 నెలలు ఎప్పుడో బుక్ చేసుకుంటారు. ఖాళీగా ఉన్నప్పుడు బుక్ చేసుకుంటారు. అంతకుముందు పంతులు గారు ఏం చేసేవాడంటే, అమ్మ మీకు డేటు, టైము ఎప్పుడు అని దాన్ని చూసి మనం బుక్ చేసే లగ్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఏదో ఒక లగ్నం పెట్టండి మీకు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ లగ్నం మనది కాదు. మనది కానప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం. అప్పుడు మనం బాధలు పడాల్సిందే. అది. లగ్నం మనది కాదు. లగ్నం మనది కానప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అది మనది కాదు. కానప్పుడు మనకి అనారోగ్యం అనేటువంటిది శాశ్వతంగా రాబోతున్నది అనేటువంటిది విషయం తెలుస్తుంది. తరువాత ఋతుస్రావం ఆగిన నాటి నుండియు ఆవిడ శరీరమున ఉన్న బాధలన్నీయు మరలా అధికమగును. అంటే ఋతుస్రావం ఆగిన తర్వాత బాధలన్నీ కూడా ఎక్కువ అవుతాయి. బయట ఉండి ఋతుస్రావం ఆగిపోగానే బాధలన్నీయు మొదలగును. తలనొప్పి, కణతల్లాగుతుండుట, నడుముల నొప్పులు ఇవన్నీ కూడా ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత మొదలవుతాయి. అంటే అది వరకు ఆవిడకి ఏమైతే బాధలు ఉన్నాయో అవన్నీ మొదలుపెట్టి క్రమముగా తర్వాత ఋతుస్రావం దగ్గరకు వచ్చుతున్న కొలది ఎక్కువగును. అంటే ఏమేం బాధలు ఉన్నాయో అవన్నీ కూడా ఋతుస్రావం అంటే 3 రోజులో 4 రోజుల్లో అవుతుంది కదా, అక్కడి నుంచి ఆమెకున్నటువంటి బాధలన్నీ కూడా ఎక్కువ అవుతాయి. ఏమేం బాధలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. రేపో ఎల్లుండో ఇక బహిష్టు వచ్చుతున్నదనగా దుర్భరమైన వ్యాధిగ్రస్తమైన మనిషి వలె ఉండను. బిఫోర్ మెన్సెస్ ఆమె దుర్భరమైనటువంటి బాధలతో ఉంటుంది. వ్యాధిగ్రస్తమైన మనిషి వలె ఉండను. విపరీతమైన బాధలు కలుగును. ఋతుస్రావం కాగానే 2-3 రోజుల్లో బాధలన్నీ తేలికైపోవును. ఋతుస్రావం మొదలవగానే బాధలన్నీ కూడా తగ్గిపోతాయి. అయితే ఋతుస్రావం అధికమై ప్రాణము తినివేయుచుండును. కనుక బాధలు తగ్గుతాయి. కానీ ఋతుస్రావం ఎక్కువై పేషెంట్ నీరసించిపోతుందన్నమాట. కనుక ఇంకా బాగా నక్స్వామిక వారిని పట్టుకున్న లక్షణం ఏమిటంటే, పొద్దున గాని రాత్రి గాని భోజనం చేయుచున్నప్పటికీ సకల బాధలు ఎక్కువైపోవును. అన్నం తింటే బాధలన్నీ కూడా ఎక్కువైపోతాయి. అంటే అన్నం తినకముందు పులిలాగా ఉంటాడు వీడు. అన్నం తిన్న తర్వాత వీడికి బాధలన్నీ కూడా ఎక్కువైపోతాయి. భోజనం చేసిన పిదప
అతని బుర్ర అయోమయముగా ఉండును. ఆకలిగా ఉన్నప్పుడు కడుపు ఖాళీగా ఉన్నప్పుడు అన్ని బాధలు ఉపశమించును. పొట్ట ఖాళీగా ఉంటే హ్యాపీగా, ఫ్రీగా ఉంటాడు. కడుపులో కాలుచుండగా, అన్నం తినబోతుండగా అతని బుర్ర పాదరసం వలె పనిచేయును. అన్నం తినక ముందు పాదరసంలాగా పనిచేస్తుంది. అన్నం తిన్న తర్వాత వాడు మందంగా, మందకొడిగా, మన్ను తిన్న పాములాగా పడి ఉంటాడు. అందువలననే సామాన్యంగా నక్సామిక రోగులైన నటులు, భాగవతారులు నాటకములో నటింపబోవు ముందు, కచేరీ ముందు భోజనము చేయరు. భోజనం చేస్తే ఇంక వాడికి ఏమి లేదిక. కదలకుండా పడుకొని నిద్రపోతాడది. భోజనం చేసినచో పడుకొని బాధపడక తప్పదు. ఇంక బాధపడతాడు అన్నం తిన్న తర్వాత. అందుకని అన్నం తినరు వాళ్ళు. పొరపాటున కూడా తినరు. అంతకన్నా వారు చేయగలిగినది ఏమియూ లేదు. రోగి వలె పడుకొందురు. భోజనం చేసి సంగీత కచేరీకి వెళ్ళినచో సావు కచేరీయే అందరికి. అది. కనుక ఇక సంగీతం ఏమియూ ఉండదు. చాలా బాధ, తపన పడిపోవదులు. పడుకొనక తప్పదు. ఒళ్ళంతా లాగివేయును, కాళ్ళు లాగివేయును. నడుము నొప్పి ఉన్నచో అది కూడా ఎక్కువగును. ఏ బాధలుంటే ఆ బాధలన్నీ కూడా ఎక్కువైపోతాయి. కనుక ఒక రకమైనటువంటి జడ స్థితిలో ఉండను. సరిగ్గా దానికి రెటమతం సల్ఫర్. అంటే దీనికి ఆపోజిట్‌గా ఉంటది సల్ఫర్. అంటే సల్ఫర్ అనేటువంటి మందు కావలసిన వాళ్ళకి ఆపోజిట్‌గా ఉంటుంది. కొంచెం ఆకలి వేసినచో సల్ఫర్ వానికి గుండె దడదడలాడును. అంటే వీడికేమో అన్నం తింటే ఏమీ పని చేయలేడు. వీడికి సల్ఫర్ వాడికి ఏమాత్రం ఆకలేసినా గుండె దడదడలాడుతుంటుందన్నమాట. ఒళ్ళు వణికిపోవును. చెమట పోయెను. ముఖం తిరిగిపోవును. అన్ని బాధలు కలుగును. కనుక సల్ఫర్ వాటికి బాధలన్నీ ఏవేమున్నాయి అవన్నీ కూడా ఆకలేస్తే ఎక్కువవుతాయి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా విశదీకరించారు. ఎవరైనా మాస్టర్ గారిని కలవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో సార్‌ది అడ్రెస్ ఉందండి. సంప్రదించగలరు. థ్యాంక్ యూ సార్. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వకుటుంబానాం సుఖినో భవంతు. హరే కృష్ణ. కృష్ణార్పణం.